ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోం రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం విధేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రయుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్. భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునం ప్రణతోస్మి నిత్యం. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ప్రణామములతో ఈ యొక్క ధనుర్మాసంలో అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో 3వ పాసురాన్ని మనం తెలుసుకుందాం. అమ్మ మొదటి పాసురంలో అందరూ కూడా రండి, స్వామి యొక్క గుణగణాలను తీర్చడానికి ఆశ గలవారు ఎవరన్నా కూడా వచ్చి ఆ యొక్క పరమాత్మ యొక్క కైంకర్యంలో పాల్గొండని అందరినీ కూడా మార్గశిర మాసం విశేషాన్ని చెప్పింది. అలాగే 2వ పాసురంలో మేము ఏమైతే ఈ యొక్క మార్గశిర మాసంలో మేము యొక్క ధనుర్మాసంలో ఆచరించాల్సినటువంటి విధానాన్ని పనులు కూడా తెలిపింది. అన్నీ కూడా మేము ఈ విధంగా చేస్తాము, ఈ విధంగా నడుచుకుంటాము, మా పూర్వాచార్య పరంపరలో మేము కొనసాగిస్తామని చెప్పింది. అలాగే ఈ యొక్క 3వ పాసురంకి వచ్చేపాటికి పరమాత్మ ఆ యొక్క వర్ణని అందరూ కూడా చెబుతుంది. కాబట్టి ఈ యొక్క 3వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావై కుచ్చాత్తి నీరాడినాల్ தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கும் பெரும் சென்னலூடு கயலுகளாம் பூங்குவளை போதில் புனிவன்று கண்படுப்பா தீங்காதே புக்கிரந்து சீத்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைందేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ యొక్క తిరుప్పావైలో ఈ యొక్క 3వ పాసురం మనం ప్రతిసారి చదివినప్పుడు 2 సార్లుగా అనుసంధిస్తాం. అంటే ప్రతి ఒక్క పాసురం కాకుండా కొన్ని విశేషమైనటువంటి పాసురాలు ఉన్నాయి. ఆ యొక్క పాసురాలు 2 సార్లు అనుసంధించడం వలన ఆ యొక్క పాసురం యొక్క విశేషం అనేది అమ్మ చెలిపిందనమాట. ఈ యొక్క 3వ పాసురాన్నే వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ ఆశీర్వచనంగా చేసేటువంటి పాసురం ఏదైనా ఉందంటే ఇది ఈ యొక్క ఓంగి ఉలగలంద. కాబట్టి ఈ యొక్క పాసురం గురించి మనం తెలుగు గేయ రూపంలో దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ అమ్మ ఆ యొక్క వామనమూర్తిని వర్ణిస్తుందంట. ఇంతవాడంతయెల్లలోకములను కొలుచు వామనమూర్తి గుణగణములు పాడి వ్రతము సేయుటకంచు వ్యాజము కల్పించి మనము నీరాడుచో మహియల్ల సుఖించు. ప్రతి మాసమును 3 పర్యాయములు వాన కురిసి పైరుల నెల్ల పెరిగింపగ చేయు. ప్రతి గృహమును పంచి పాడితో పంటతో సిరులతో ఇక నుండి శ్రీవహించుచునుండు. క్షీరభారమ్ములో చెలగుపోదలు తేడా అలమందల గుంపులో అందందు విహరించు. ఇక్కడ అమ్మ ఆ యొక్క వామనమూర్తిని ఏ విధంగా చెప్తుంది. ఇంతింతై వటుడింతై కొంచెం కొంచెంగా పెరిగి ఆ యొక్క బలిచక్రవర్తికి 3 అడుగులు దానంగా తీసుకున్నటువంటి ఆ యొక్క వామనమూర్తిని చెప్తుంది. ఇంతింతవాడై అంతవాడై ఎల్లమైనటువంటి యొక్క లోకాలన్నిటి కూడా కొలిచినటువంటి ఆ యొక్క వామనమూర్తి యొక్క గుణగణాలని అమ్మ ఈ యొక్క పాసురంలో కీర్తిస్తుంది.
అలాగే మనం వ్రతం చేయడానికి మనం ముందు ఏవైతే ఉందో చెప్తుంది. మనం గనక ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో గనక స్నానం చేసినట్లయితే మనము నీరాడుచో మహియల్లా సుఖించు, ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రపంచం కూడా సుఖంగా ఉంటుంది. అంటే ఒకళ్ళు చేసే యొక్క ఆలాపని పరమాత్మ వింటారు, కానీ ఒక గోష్ఠిగా చేసినటువంటి మనం ఏదైతే ఒక గోష్ఠిలో ఉన్నటువంటి వచనాలు కానీ భగవద్ విషయమే కానీ మనం ఒక పారాయణంగా కానీ ఒక సంకీర్తన కానీ గోష్ఠితో చేసిందంట పరమాత్మకి తొందరగా వినపడుతుందంట. అలాగే మనము గనక ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే ఈ యొక్క భూప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది. అలాగే మళ్ళీ ఏమంటుందంటే ప్రతి మాసమును 3 పర్యాయాలు, ప్రతి మాసంలో కూడా 3 పర్యాయాలు, అంటే నెలకు 3 సార్లు వర్షాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ యొక్క మార్గశిర మాసంలో అప్పుడు పైర్లు ఎంత ఉంటాయి, వర్షం ఉంటే కనుక పైర్లు అవేదంగా అయినటువంటి పండుతాయి. కాబట్టి ప్రతి మాసమును 3 పర్యాయాలు వాన కావాలంటుందంట. మళ్ళీ ఏమంటుందంటే ప్రతి గృహం ఏదైతే ఒక రేపల్లో ఏదైతే ఉందో అందరూ కూడా పాడితో పంటతో సిరులతో ఇక నుండి శ్రీవహించుచుండు. ఆ యొక్క పాడి పంటలతో పాటు ఆ యొక్క లక్ష్మీదేవి శ్రీవహించు అంటే ఆ యొక్క లక్ష్మీదేవి ప్రతి ఒక్క గృహంలో కూడా ఉండాలి. అంటే క్షీరభారములు అంటే యొక్క పాలు తీసేవాళ్ళేక ఉన్నటువంటి యొక్క గోవు యొక్క సమృద్ధి, పాలు ఎంతైతే ఎక్కువ వస్తాయో ఆ యొక్క సంపద ఎలాగైతే ఉంటుందో అలమందల గుంపు ఆ యొక్క అందందు ఆ యొక్క పాలలో ఆ యొక్క గోవుల యొక్క మందలో అంటే సంపదతో కూడినటువంటి వాళ్ళుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దు అని ఆ యొక్క స్వామి యొక్క వామనమూర్తిని ఈ యొక్క పాసురంలో అందరూ కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి చాలా విశేషమైనటువంటి పాసురం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మ యొక్క గోదాదేవి యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.